అన్నీ ఉన్న విస్తరి. అంపాపురంలో నివసించే విద్యానాథుడికి తన మీద తనకు అపారమైన నమ్మకం. అన్ని విద్యలు తనకు తేలికగా అబ్బుతాయని, అందరిలాగా కష్టపడి ఏళ్ల తరబడి నేర్పవలసిన అవసరం తనకు లేదని అతనికి అనిపిస్తూ ఉండేది. మొదటగా కొన్నాళ్లు వేదం నేర్చుకున్నాడు. ఆ పిమ్మట సంగీతం, ఆ తర్వాత వైద్యం, ఆ పైన జ్యోతిషం. వీటిలో ఏవీ సరిగా పూర్తి కాకపోవటంతో అంపాపురంలో అందరూ అతడి విద్య గురించి చెప్పుకుని నవ్వుకునేవారు. విద్యానాథుడు మాత్రం తన పాండిత్యానికి ఇతరులు ఈర్ష్యపడుతున్నారని, తన వంటి వాడికి తగిన స్థలం ఈ అంపాపురం కాదని భావిస్తూ నిరంతరం తనలో తాను బాధపడుతూ ఉండేవాడు. ఎందులోనూ ఉత్తీర్ణత సాధించలేని విద్యానాథుడి భవితవ్యం ఏమిటా అని తల్లిదండ్రులకు బెంగగా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన విద్యానాథుడి వేలు విడిచిన మేనత్త ఒక పెళ్లి సంబంధం తీసుకువచ్చింది. ఆవిడకు విద్యానాథుడి తల్లి తన కొడుకు ప్రవర్తన గురించి చెప్పి బాధపడింది. కానీ ఆ మేనత్త మాత్రం పెళ్లి చేస్తే స్థిరత్వం దానంతటా అదే వస్తుంది, అందం తెలివితేటలు అన్నీ ఉన్న అమ్మాయి ప్రియంవద, ఆమె మన విద్యానాథుడికి తగిన భార్య అంటూ నచ్చజెప్పింది. ఎలాగో విద్యానాథుడిని ఒప్పించి తల్లిదండ్రులు ప్రియంవదతో పెళ్లి జరిపించారు. కాపురానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే భర్త గురించి పూర్తిగా అర్థం చేసుకుంది ప్రియంవద. అతడు స్వతహాగా తెలివిగలవాడే, కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసం అతన్ని స్థిరత్వం అనేది లేకుండా చేస్తోంది. ఒక రోజున నీళ్ల కోసం ప్రియంవద చెరువుకు వెళుతూ భర్తను తోడు రమ్మంది. విద్యానాథుడు కాస్త ఇష్టంగానే బయలుదేరాడు. దారిలో ఒక ముళ్ల పొద పక్కన 15 ఏళ్ల కుర్రవాడు నొరగలు కక్కుతూ గిలగిలా కొట్టుకుంటూ ఉండటం చూసి ప్రియంవద ఆతృతతో అయ్యయ్యో పాము కాటు గురైనట్టున్నాడు అంటూ వాడి దగ్గరికి వెళ్ళింది. ఈ లోపల విద్యానాథుడు అక్కడ ఉన్న చిన్న చిన్న చెట్ల ఆకులు గిల్లి వాటి పసరు పిండి కుర్రవాడి నోటిలో కొంత, పాము కాటు వేసిన కాలి మీద కొంత పోసేసరికి పావుగంటలో వాడు మెల్లగా లేచి కూర్చోగలిగాడు. ఇది చూసి ప్రియంవదకు భర్త వైద్యం పట్ల గురి కుదిరింది. ఇది జరిగిన వారం రోజుల తర్వాత పక్క ఊరిలో ఎవరో సంగీత విద్వాంసుడి పాట కచేరీ ఉందని తెలిసి విద్యానాథుడి తల్లిదండ్రులు ప్రయాణమయ్యారు. ప్రియంవద తనకు పాట కచేరీకి వెళ్లాలని ఉన్నదని విద్యానాథుడితో అన్నది. మొదట కాదన్నా కాస్త బ్రతిమలాడాక సరేనన్నాడు అతను. అయితే అక్కడ సంగీత కార్యక్రమం ముగియకుండానే ప్రియంవదతో ఈయన సంగీతం అంతా అపశృతిలే, తాళలయలు కూడా తప్పుతున్నాయి అంటూ లేచాడు. తప్పనిసరి ప్రియంవద కూడా లేచి భర్త వెంట బయలుదేరింది. దారిలో ఆమె భర్తను కాలక్షేపంగా ఉంటుంది ఏమైనా పాడమని అడిగింది. శ్రావ్యంగా ఉన్న కంఠస్వరంతో మోహన రాగంలో ఒక కృతిని పాడాడు అతను. అతని గాన మాధుర్యానికి ప్రియంవద చాలా ఆనందించింది. ఈ విద్యలో మరింత ప్రావీణ్యత మీరెందుకు సాధించకూడదు, చక్కటి సంగీతజ్ఞులవుతారు అన్నది. మంచి సంగీతజ్ఞులు కావాలంటే అర్హతలేమిటో నువ్వే చెప్పు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు విద్యానాథుడు. ఏముంది, సంగీత శాస్త్రాన్ని అవపోసన పట్టిన వారి దగ్గర శిష్యరికం చేయడమే అన్నది ప్రియంవద. నన్ను మించిన వాడు దొరికినప్పుడు కదా అంటూ ముందుకు నడవసాగాడు అతను. ఈ జవాబుతో ప్రియంవదకు భర్తలో ఉన్న అహంకారం బాగా తెలిసిపోయింది. ఆ మర్నాడే ప్రియంవద తల్లిగారి ఊరు నుంచి ఒక పాలేరు వచ్చాడు. కూతురుకు ఇచ్చి రమ్మని అంపకాలు పంపారు ఆమె తల్లిదండ్రులు. ఆమె నుంచి క్షేమ సమాచారాలు తెలిపే ఉత్తరం కూడా తెమ్మని పురమాయించారు. వచ్చిన పాలేరుకు భోజనం పెట్టి మర్నాడు ఉదయాన్నే బయలుదేరమని చెప్పింది ప్రియంవద. ఆ రాత్రి పనులన్నీ ముగించుకుని ఉత్తరం రాసి ఆ తర్వాత నిద్రపోయింది. భార్యకు ఉన్న భాషా జ్ఞానం ఎంతో తెలుసుకోవాలన్న కుతూహలంతో విద్యానాథుడు బుడ్డి దీపం వెలుగులో దాన్ని చదివాడు. ప్రియంవద అక్కడ అందరూ క్షేమం అంటూ రాసిన తర్వాత, మా వారు అన్నీ ఉన్న విస్తరి, తనలో మృష్టాన్న భోజనమున్నా ఆ చెవులూరించే రుచి గురించి విస్తరికి తెలియదు కదా, దానిని తిన్నవారికే తెలుస్తుంది. మావారు అంతే, ఆయనలో మంచి వైద్యుడున్నాడు, సంగీత విద్వాంసుడున్నాడు, వీళ్లు చాలరన్నట్టు జ్యోతిష శాస్త్రవేత్త కూడా దాగి ఉన్నాడు. ఒకరిని ఒకరు ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారు. అందువల్లనే మీ అల్లుడి విద్య ఎందుకు కొరగాకుండా పోతున్నది. ఏనాటికైనా నేనొక మంచి విద్వాంసుడి ఇల్లాలినని గర్వించే రోజు రావాలని ఆశీస్సులు అందించండి. ఉత్తరాన్ని అతి శ్రద్ధగా చదివిన విద్యానాథుడికి తనలో ఉన్న లోపమేమిటో అర్థమైపోయింది. ఏనాడు తనను పల్లెత్తు మాట అని నొప్పించని భార్య మనసులో ఉన్న బాధను గ్రహించాడతను. తనకు వచ్చిన విద్యలలో బాగా నచ్చినది
పరులకు ఉపయోగపడేది వైద్యం. ఆ రంగంలో నైపుణ్యం సాధించినట్టయితే పుణ్యం పురుషార్థం కూడా దక్కుతాయి అనిపించింది అతనికి. విద్యానాథుడికి ఆ రాత్రికి నిద్ర పట్టలేదు. అతను మర్నాడు తెల్లవారగానే నిద్రలేచి భార్యతో, ప్రియంవద, నాకు నీ బాధ అర్థమయ్యింది. నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఆ రోజు చావు బతుకుల్లో ఉన్న కుర్రవాడి ప్రాణం నిలబెట్టింది నా వైద్య విద్య. అందువల్ల ఆ విద్యను నా గురువు దగ్గర 1 సంవత్సరం పాటు శ్రద్ధగా అభ్యసించి వస్తాను. అంతవరకు నా ఎడబాటును నువ్వు భరించక తప్పదు అన్నాడు. విద్యానాథుడిలో వచ్చిన మంచి మార్పుకు ప్రియంవదతో పాటు అతని తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. విద్యానాథుడు తనకు వైద్య విద్య నేర్పిన గురువును మరొకసారి ఆశ్రయించి ఏడాది తర్వాత నిష్ణాతుడైన బిషగ్భరుడిగా ఇంటికి తిరిగి వచ్చాడు. కథ సమాప్తం. నగల పిచ్చి. శేఖరుడికి 3 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. పిల్లవాడి ఆలనా పాలన చూడలేక తండ్రి గురుస్వామి మహంకాళి అనే అమ్మాయిని 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆమె కాపరానికి వచ్చి నెల తిరగకుండానే ఆమె గంప గయ్యాళి అనే విషయం తెలిసిపోయింది గురుస్వామికి. మహంకాళి భర్తను లెక్క చేసేది కాదు. డబ్బు తన ఆడంబరాలకు విచ్చలవిడిగా ఖర్చు చేసేది. ఆమెకు తగని బంగారం పిచ్చి. 3 ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయంతో గుట్టుగా సంసారం నెట్టుకు వస్తున్న గురుస్వామికి మహంకాళి దుబారా ఖర్చులు తలకు మించిన భారంగా తయారయ్యాయి. మహంకాళి శేఖరుడికి 10 ఏళ్లు వచ్చిన లగాయతూ ఇంటి పని అంతా వాడి చేతనే చేయించేది. ఇంట్లో పని ముగిశాక బడికి వెళ్లి శ్రద్ధగా చదువుకునేవాడు శేఖరుడు. వాడికి గ్రామంలోనే ఉన్న పై తరగతుల బడిలో చదివి మంచి విద్యావంతుడు కావాలన్న కోరిక ఉండేది. అయితే మహంకాళి శేఖరుడికి పై చదువులకు అడ్డు చెప్పింది. ఆమె శేఖరుడితో, ఎప్పటికీ చదివింది చాలు. మీ నాన్న ఏం జమీందారు కాడు. పొలం పనుల్లో పడి మట్టి పిసుక్కునేవాడికి ఈ పాటి చదువు కూడా అనవసరం అన్నది కోపంగా. కాని గురుస్వామి ఆలోచనలు వేరు. అతడు మహంకాళితో, మనకున్నది వీడొక్కడే, వాణ్ణి బాగా చదివిద్దాం. పై చదువులకు కొంత ఖర్చుతో కూడిన పని గనుక అవసరపడితే 1 అరెకరం పొలం అమ్మేద్దాం. వాడు చదివి తెలివిమంతుడై వ్యవసాయాన్ని మరింతగా వృద్ధి చేయగలడు అన్నాడు. ఆ మాటలకు మహంకాళి గురుస్వామి మీద విరుచుకుపడి, 6 నూరైనా 1 అడుగు పొలం కూడా అమ్మటానికి వీల్లేదు అన్నది తీవ్ర స్వరంతో. ఇది జరిగిన 2 రోజుల తర్వాత పట్నం నుంచి ఒక వ్యక్తి గురుస్వామిని వెతుక్కుంటూ వచ్చి 1 సంచిని అతని చేతికిచ్చి, అయ్యా, పట్నంలో ధాన్యం వ్యాపారం చేసుకునే నీలకంఠం గారు నన్ను పంపారు. ఆయనకు మీరు ఎప్పుడో కొంత సొమ్ము సహాయం చేశారట. ఇప్పుడు ఆయన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మంచి స్థితిలో ఉన్నారు. ఏటొచ్చి ఆయన ఆరోగ్యం మాత్రం ఏమాత్రం బాగుంటం లేదు. మీ రుణం తీర్చకుండా కాలం చేస్తానేమో అని ఆయన బెంగ అని నమస్కరించి వెళ్ళిపోయాడు. గురుస్వామి సంతోషంగా భార్య మహంకాళితో, అనుకోకుండా లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తట్టింది. ఈ డబ్బులో కొంత ఖర్చు చేసి శేఖరుడికి పై చదువులు చెప్పేస్తాను. పొలంలో కొంత అమ్మవలసిన అవసరం లేదు అన్నాడు. ఆ వెంటనే మహంకాళి గురుస్వామి చేతిలోంచి డబ్బు సంచి లాగేసుకుని, శేఖరుడి చదువా చట్టుబండలా? పై చదువులు లేవు, ఏమీ లేవు. పై వారం మా పెద్దమ్మ మనవరాలి పెళ్లి. ఈ డబ్బుతో చంద్రహారం కొనుక్కుంటాను. సాయంత్రం పట్టణంలో నగల దుకాణానికి వెళదాం అన్నది. ఆ దాపులోనే ఉండి ఇదంతా చూస్తున్న శేఖరుడు తండ్రి దిగులు పడుతున్నట్టు గమనించి అతడి చేయి పట్టుకుని, పోనీలే నాన్న, పిన్నమ్మ ముచ్చట కాదనుకు. నేను చదువు కట్టిపెట్టి పొలం పనుల్లో నీతో పాటు ఉంటాను అన్నాడు. ఆ సాయంత్రం మహంకాళి నగల దుకాణానికి వెళ్ళి ఉన్న సొమ్ముతో పాటు మరి 2,000 కూడా ఖర్చు చేసి చంద్రహారం కొనుక్కుంది. బాడుగ బండిలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ సరికి చీకటి పడుతూ ఉంది. వాళ్ళ బండి కొంత దూరం వెళ్ళాక వెనక నుండి వచ్చిన గుర్రబండి ఒకటి వాళ్ళ బండిని దాటుకుని వేగంగా వెళ్ళిపోయింది. అలా వెళ్తున్నప్పుడు గుర్రబండి నుంచి ఏదో వస్తువు కింద పడింది. దానిని వాళ్ళు గమనించకుండానో వెనకనే బండి వస్తుందన్న భయంతోనో హడావిడిగా వెళ్ళిపోయారు. గురుస్వామి దంపతులు వస్తున్న బండి అక్కడికి రాగానే దారి పక్కన పడి ఉన్న దాన్ని తీసుకురమ్మని మహంకాళి బండివాణ్ణి పురమాయించింది. బండిని ఆపి బసవయ్య వెళ్ళి దాన్ని తెచ్చాడు. అది నునుపు తేలిన చిన్న కొయ్య పెట్టె. అతను దాన్ని తెరిచి చూశాడు. మిలమిలా మెరుస్తూ బంగారు వడ్డాణం కనిపించింది. వెంటనే ఆనందంతో ఆహా అన్నాడు. మహంకాళి వెంటనే వడ్డాణాన్ని తీసుకుని, పట్టణం ప్రయాణానికి బండి కట్టించింది నేను.
ఆ పెట్టెను తెమ్మని పురమాయించింది నేనే, అందువల్ల వడ్డాణం నాదే అన్నది. బసవయ్య పెద్దగా అరుస్తూ, గుర్రబండి నుంచి అది కింద పడటం నేను చూశాను, దాన్ని తెచ్చింది నేను అంటూ తగువ మొదలుపెట్టాడు. గురుస్వామి భార్యతో కాస్త కఠినంగా, కాళీ, నీది మరీ అన్యాయం అన్నాడు. మహంకాళి కోపంగా అతడి కేసి చూసి బసవయ్యతో, కావాలంటే మాట్లాడిన దానికి అదనంగా బండిబాడుగా 100 రూపాయలు ఇస్తాను, తీసుకో, ఇక మాట్లాడొద్దు అన్నది నిష్కర్షగా. బసవయ్య మరి మాట్లాడలేక ఏదో మనసులోనే కొనుక్కుంటూ ఉండిపోయాడు. మరునాడు తెల్లవారాక శేఖరుడు బండి బసవయ్య ద్వారా పట్టణం నుంచి తిరుగు ప్రయాణంలో జరిగిందంతా విని, ఆ వడ్డాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలా బాధపడి ఉంటారు, దానిని గ్రామాధికారికి అప్పగించటమే న్యాయం, కాబట్టి నువ్వు ఆ సంగతి గ్రామాధికారికి చెప్పు అన్నాడు. అలా చేస్తే నాకేమొస్తుంది? నాకు దొంగతనం అంటగట్టవచ్చు, పైగా అది జమీందారికి చెందిన గుర్రబండి, ఆ నగ పోయినంత మాత్రాన వాళ్లకు మునిగిపోయేదేం లేదు, చేతనైతే మీ పిన్నమ్మ నుంచి ఆ నగను నేను రాబట్టే మార్గం చెప్పు అన్నాడు బసవయ్య. పరుల సొమ్ము ఆశించటం తప్పు, లాభ నష్టాలు చూడకుండా ఎవరి సొమ్ము వారికి అప్పగించాలి. ఆ వెళ్లిన బండి జమీందారికి చెందిందంటున్నావు గనుక సరాసరి జమీందారికే చెప్పుకో, అదే నీకు మంచిది, లేకుంటే చిక్కుల్లో పడతావు అన్నాడు శేఖరుడు. వద్దు నాయనా, నాకెందుకో భయంగా ఉంది, పెద్దవాళ్లతో వ్యవహారం కొరివితో తలగొక్కోవడమే అవుతుంది అంటూ వెళ్ళిపోయాడు బసవయ్య. వారం రోజులు గడిచాక మహంకాళి చంద్రహారం వడ్డాణం ధరించి తన పెద్దమ్మ మనవరాలి పెళ్లికి వెళ్ళింది. దానిని చూసిన వాళ్ళందరూ వడ్డాణం అందాన్ని తెగ మెచ్చుకుని మహంకాళితో, వడ్డాణం పనితరం ఏ జమీందారు కుటుంబాల వాళ్ళు చేయించుకునేలా ఉంది అంటూ మెచ్చుకున్నారు. ఆ మధ్యాహ్నం పెళ్లికొచ్చిన వాళ్ళందరూ భోజనాలు కూర్చోబోతూ ఉండగా రాచపూడి జమీందారు నౌకర్లు హడావిడిగా అక్కడికి వచ్చి, జమీందారు గారి దేవుడి పోషాణం పగలగొట్టి నగలన్నీ కొల్లగొట్టుకుపోయిన దొంగలు కొందరు ఇక్కడ ఉన్నట్టు తెలిసింది, ఎక్కడ వాళ్ళు అంటూ అందరినీ పరీక్షగా చూడసాగారు. ఆ సమయంలో నౌకరొకడు మహంకాళి ధరించిన వడ్డాణం కేసి చూసి, ఔరా, ఏమన్నా ధైర్యం, దొంగిలించిన రాణమ్మగారి వడ్డాణం పట్టపగలే పెట్టుకుని 10 మందిలో తిరుగుతున్న ఈవిడ దొంగలకే రాణియే ఏం అన్నాడు. ఆ మరుక్షణం నౌకర్లు ఆరా తీసి మహంకాళిని దొంగ అంటూ పట్టుకుని ఆవిడతో పాటు గురుస్వామిని కూడా జమీందారు దివాణానికి తీసుకుపోయారు. తన తండ్రి పిన్నమ్మ చిక్కుల్లో పడ్డారన్న విషయం తెలియగానే శేఖరుడు బసవయ్యను కలుసుకుని అతనికి వచ్చిన భయమేమీ లేదని నచ్చజెప్పి అతన్ని వెంట పెట్టుకుని జమీందారు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయానికే జమీందారు మహంకాళిని గురుస్వామిని దొంగలని అనుమానించి చెరసాలలో వేయించాడు. శేఖరుడు బసవయ్యల ద్వారా దొంగతనం జరిగిన రోజు సాయంకాలం జరిగిన సంగతి విన్న జమీందారు బసవయ్యను, గుర్రబండి జమీందారికి చెందిందంటున్నావు, అది ఎటు నుంచి ఎటు వెళ్ళింది అని అడిగాడు. రాచపూడి నుంచి రామవరం కేసి వెళ్ళింది అన్నాడు బసవయ్య. బండి తోలేవాడు ఎలా ఉన్నాడో చెప్పగలవా అని అడిగాడు జమీందారు. ముఖం సరిగ్గా కనిపించలేదు, గుబురు గడ్డంతో ఎర్రటి తలపాగా ధరించి ఉండటం మాత్రం చూశాను అన్నాడు బసవయ్య. జమీందారు మేసం దువ్వుతూ తల పంకించి, గుర్రబండి చలమయ్యను లాక్కురండి అన్నాడు నౌకర్లతో. కొంతసేపటికి అక్కడికి వచ్చిన చలమయ్య జమీందారు పాదాలపై పడి, క్షమించండి ప్రభు, పిల్లా పాపలు కలవాణ్ణి, దురాశకు లోనై రామభూపతి గారి మాటలు విని దేవుడిలో దొంగిలించిన నగలతో ఆయన రామవరం చేర్చాను అన్నాడు. ఆ తర్వాత జరిగిన విచారణలో జమీందారు బావమరిది రామభూపతి దేవుడిలో దొంగిలించిన వడ్డాణం తప్ప మిగిలిన నగలను పట్నంలోని నగల వ్యాపారి వరహాలయ్యకు అమ్మిన సంగతి బయటపడింది. ఇన్నాళ్లు అప్రయోజకుడిగా మాత్రమే అనుకున్న రామభూపతి దుర్వ్యసనాలకు లోనై ఇప్పుడు దొంగతనానికి కూడా పాల్పడ్డాడన్నమాట. ఇక క్షమించకూడదు, వెంటనే వాణ్ణి చెరసాలలో బంధించండి అని ఆజ్ఞాపించాడు జమీందారు. ఆ తర్వాత ఆయన చెరసాలలోని మహంకాళిని గురుస్వామిని విడిపించి, మీ కొడుకు మంచితనం కారణంగా మిమ్మల్ని క్షమించి వదులుతున్నాను. స్త్రీలకు నగల పట్ల వ్యామోహం సహజమే, కానీ అది మితిమించిపోకూడదు. ఇక మీదటైనా జాగ్రత్తగా మసులుకో అని మహంకాళిని హెచ్చరించాడు. మహంకాళి సరేనంటూ లెంపలు వేసుకుంది. పసివాడైన శేఖరుడి నిజాయితీకి కుశాగ్ర బుద్ధికి సంతోషించిన జమీందారు, చదువు పట్ల ఆసక్తి ఉన్న అలాంటి వాడు పై చదువులు చదివితే మరింత వృద్ధిలోకి వస్తాడని భావించి వాణ్ణి ఉచిత విద్య భోజన సదుపాయాలు గల బడిలో చేర్పించే ఏర్పాటు చేశాడు.
గురుస్వామి కృతజ్ఞతతో జమీందారుకు నమస్కరించి భార్య కొడుకులతో కలిసి కొడుకును చదివించాలన్న కోరిక తీరినందుకు సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. కథ సమాప్తం. వివిధ దేశాల కథలు. ఈ విభాగంలో ఆస్ట్రియా జానపద కథ సర్ప బహుమతి. ఒకానొకప్పుడు గిసేలా అనే ఒక పేద పిల్ల ఒక రైతు ఇంట్లో పనిచేస్తూ ఉండేది. గిసేలాకు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. నా అనేవాళ్ళెవరూ లేని అనాథ ఆమె. అందువల్ల కడుపు కోటి కోసం కాయ కష్టం చేయక తప్పింది కాదు. రైతు ఇంట్లో ఆమెకు రకరకాల పనులు చెప్పేవారు. జీతభత్యాలు లేవు గాని 3 పూటల కడుపు నిండా తిండి మాత్రం పెట్టేవారు. తనకు తిండి తలదాచుకోవడానికి ఇంత నీడ ఇస్తున్న రైతు కుటుంబం పట్ల గిసేలా ఎంతో కృతజ్ఞత కనబరిచేది. ఒకనాటి ఉదయం రైతు భార్య ఆమెను పిలిచి, గిసేలా, గొడ్ల చావిడి వద్దకు వెళ్ళి ఆవుల నుంచి పాలు పితుక్కునిరా అన్నది. గొడ్ల చావడి ఇంటికి కొద్ది దూరంలో ఉంది. వాన కురుస్తోంది. ఆమె చావడి చేరేసరికి బాగా తడిసిపోయింది. చలికి వణుకుతూనే ఆమె ఆవుల నుంచి పాలు పితికింది. పాలు పాత్ర నిండుతూ ఉన్నప్పుడు ఆమెకు వెనక నుంచి బుస్సుమనే శబ్దం వినిపించింది. ఆమె వెనక్కు తిరిగి చూసింది. పెద్ద నాగ సర్పం ఆమెకేసి వస్తున్నది. సర్పం పడగ మీద బంగారు కిరీటం మెరుస్తున్నది. భయంతో అరవబోయి పాము కళ్ళల్లోకి చూసి అలాగే ఆగిపోయింది. పాము చాలా దాహంతో ఆకలితో ఉన్నట్టు గ్రహించి పాల పాత్రను దాని ముందు పెట్టింది గిసేలా. పాము పాలను జుర్రేసి ఆమెకేసి ఒకసారి కృతజ్ఞతతో చూసి వెనుతిరిగి వచ్చిన దారినే వెళ్ళిపోయింది. ఆ పాము పాత్రలోని పాలన్నిటినీ తాగేయటం చూసిన గిసేలా హడలిపోయింది. పాత్ర అడుగున మాత్రం 4 పాలున్నాయి. ఖాళీ పాత్రను చూస్తే రైతు భార్య తిడుతుంది. కోపంతో ఈ పూట తిండి పెట్టకుండా మానేయవచ్చు కూడా. ఇలాంటి ఆలోచనలతో భయంగా ఇల్లు చేరిన గిసేలా చప్పుడు చేయకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. గిసేలా, ఆవుల నుంచి పాలు పితికావా అని కేక వేసింది వంటగదిలో నుంచి రైతు భార్య. పితికాను అన్నది గిసేలా మెల్లగా. మరి అక్కడున్నావేమిటి? పాలను పాత్రలో పోయి అన్నది రైతు భార్య. గిసేలా పాల పాత్రను పాలు కాచే పాత్రలో కుమ్మరించింది. మరుక్షణమే పాత్ర నిండిపోయింది. అదొక్కటే కాదు, అలాంటి 3 పాత్రలు నిండిపోయాయి. దానిని చూసి పరమానందం చెందిన రైతు భార్య జీవితంలో మొదటిసారిగా గిసేలా కేసి నవ్వుతూ చూస్తూ, చాలా తెలివైన పిల్ల. ఇక మీదట రోజు తెల్లవారగానే వెళ్ళి ఆవుల నుంచి పాలు పితికే పని నీది అన్నది. వద్దమ్మా, ఇంకేదైనా పని ఉంటే చెప్పండి, చేస్తాను అన్నది గిసేలా పామును తలుచుకుంటూ. అదేం కుదరదు. ఇకపై రోజు పొద్దున సాయంకాలం ఆవు పాలు పితికే పని నీది. మరేం మాట్లాడకు అన్నది రైతు భార్య. గిసేలా మరేం మాట్లాడలేదు. మాట్లాడినా ప్రయోజనం ఉండదని ఆమెకు తెలుసు. మరుసటి రోజు నుంచి ఆమె ఉదయం సాయంకాలం పాలు పితకడానికి వెళ్ళేది. పాలు పితికేది. ఆ తర్వాత బంగారు కిరీటం నాగసర్పం వచ్చి పాలలో కొద్దిగా మిగిల్చి మిగిలినదంతా తాగి వెళ్ళేది. అయితే ఇంటికి వెళ్ళి ఇంకో పాత్రలోకి కుమ్మరించినప్పుడు కావలసినంత పాలు వచ్చేవి. దాంతో రైతు భార్య ఎంతో సంతోషించేదే కానీ ఎందుకు ఇలా జరుగుతున్నదో మాత్రం ఆలోచించేదే కాదు. అనుమానించి ప్రశ్నించేది కాదు. అదృష్టవశాత్తు ఆమెకు గొడ్ల చావడికి వెళ్ళి చూడాలని ఎప్పుడూ తోచలేదు. ఆ కారణంగా చావడి దాపులనున్న బంగారు కిరీటం నాగసర్పం గురించి ఎవరికీ తెలియలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. గిసేలా ఇప్పుడు అందమైన యువతిగా ఎదిగింది. ఆమెను పెళ్లాడటానికి ఎందరో రైతు యువకులు రాసాగారు. గిసేలా మరెంతో కాలం తమ వద్ద ఉండబోదని రైతు భార్య గ్రహించారు. అందువల్ల ఆమె పట్ల ఎంతో ఆప్యాయంగా మసులుకోసాగారు. గిసేలా మాత్రం ఎప్పటిలాగే పాలు పితకడం నుంచి అన్ని పనులు సక్రమంగా చేస్తూ రాసాగింది. కొన్నాళ్ల తర్వాత ఆమెను పెళ్లాడుతానంటూ ఒక రైతు యువకుడు ఆమెకు బాగా నచ్చాడు. మిగతా వారికన్నా అతడు చాలా భిన్నంగా కనిపించాడు. పేదవాడైనా చాలా బుద్ధిమంతుడులా కనిపించడంతో గిసేలా అతన్ని పెళ్లాడటానికి సమ్మతించింది. పెళ్లి కుదిరి ముహూర్తం నిర్ణయించబడింది. పెళ్లినాడు అందరికీ విందు చేయాలని రైతు దంపతులు నిర్ణయించారు. గిసేలా ఆఖరిసారిగా పాలు పితకడానికి చావడికి వెళ్ళింది. పాలు పితికాక ఎప్పటిలా పాలు తాగటానికి నాగసర్పం వచ్చింది. నీకు పాలు పితికి ఇవ్వటం ఇదే చివరిసారి. రేపే నాకు పెళ్లి కాబోతోంది. పెళ్ళయ్యాక భర్తతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను కనుక ఇకపై నిన్ను చూడలేను.
నా కాబోయే భర్తకు ఆవులు లేవు, అందువల్ల నీకు పాలు పితికి ఇవ్వలేను అన్నది గిసేల ఎంతో బాధగా. పాము కూడా ఆమెకేసి ఎంతో విచారంతో చూసింది. రేపటి నుంచి నిన్ను చూడలేను, అది తలుచుకుంటే చాలా బాధగా ఉంది. నువ్వు నా పట్ల ఎంతో అన్యాయంగా ఉన్నావు. నేను పెళ్లి చేసుకోనున్న యువకుడు చాలా పేదవాడు. అతని ఇంట్లో కావలసిన వస్తువులేవీ లేవు. అయినా నాకు బాధ లేదు. అతడు చాలా మంచివాడు, దయాస్వభావి. పేదలమైన సంతోషంగా ఉండగలమని భావిస్తున్నాను. మమ్మల్ని దీవించు అన్నది గిసేల గద్గద స్వరంతో. సర్పం ఒకసారి ఆమె కేసి చూసి మెల్లగా వెనుతిరిగి వెళ్ళిపోయింది. గిసేల పెళ్లి విందు గొప్పగా జరిగింది. విందుకు గ్రామ ప్రజలందరూ వచ్చారు. తృప్తిగా విందు భోజనం చేసి ఆడుతూ పాడుతూ తమ ఆనందాన్ని చాటసాగారు. హఠాత్తుగా జనం మధ్య భుస్సుమనే శబ్దం వినిపించింది. అందరూ ఆ శబ్దం వచ్చిన దిశకేసి చూశారు. తల మీద కాంతులు వెదజల్లే చిన్న బంగారు కిరీటంతో నాగసర్పం పెళ్లి వేదికకేసి రాసాగింది. అది పెళ్లి కూతురు భుజాల మీదికి ప్రాకుతూ వెళ్ళి తలను ఊపింది. దాని తల మీద కిరీటం పెళ్లి కూతురి తల మీద పడగానే అది అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లి చీకట్లో కలిసిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులయ్యారు. తన నేస్తం పెళ్లికి రావటం చూసి గిసేల కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. బంగారు కిరీటాన్ని తీసి భద్రంగా తన సంచిలో దాచుకుంది. మళ్లీ పెళ్లి వేడుకలు ఆరంభమై తెల్లవారేదాకా సాగాయి. మరునాడు తెల్లవారాక గిసేల బంగారు కిరీటాన్ని దాచిన సంచిని విప్పి చూసింది. సంచి నిండుగా బంగారు నాణేలు. ఆమె సంతోషంగా నాణేలను వెలుపలికి తీసింది. సంచి మళ్లీ నాణేలతో నిండిపోయింది. ఆమె తీస్తున్న కొద్దీ సంచిలో నాణేలు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత సంచి ఎప్పుడూ ఖాళీ కాలేదు. దాంతో గిసేల దంపతులు ఆ గ్రామంలోని అందరికన్నా ధనవంతులయ్యారు. అందరితో ప్రేమాదరాలతో మసులుకుంటూ తమ సంపదలను లేనివారితో పంచుకుంటూ ఎంతో ఆనందంగా జీవించారు. కథ సమాప్తం. బేతాళ కథ. శిల్పయోధులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. ఏదో గొప్ప ఆశయాన్ని మనసులో ఉంచుకుని నువ్వు ఇన్ని ఇక్కట్లను భరిస్తున్నావేమో. అయితే తీరా ఫలితం చేతికంది వచ్చాక అనాలోచితంగా చేజార్చుకుంటావేమో అన్న అనుమానం కలుగుతున్నది. వెనకటికి మహాశిల్పి మయూరుడనేవాడు అలాగే చేశాడు. నీకా కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కనకగిరి సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తి ఆధీనంలో అనేక సామంత రాజ్యాలుండేవి. అలాంటి సామంత రాజ్యాల్లో సోణపురం ఒకటి. దాన్ని పాలించే వీరవర్ధనుడు మంచి పరిపాలకుడు. మీదుమిక్కిలి చెన్నకేశవ స్వామి భక్తుడు. ఆయన ఒకసారి వేట నిమిత్తం తన రాజ్యానికి పొలిమేరల్లో ఉన్న అరణ్యానికి వెళ్ళాడు. అక్కడి ప్రకృతి సౌందర్యం ఆయనకెంతగానో నచ్చింది. పచ్చని పరిసరాల మధ్య ఎత్తైన కొండ, దానిని ఆనుకుని ప్రవహిస్తున్న సువర్ణముఖి నది ఆయన్ని పరవశింపచేశాయి. రాజు మధ్యాహ్నం వరకు వేటాడి ఒక వటవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయాడు. ఆ సమయంలో రాజవంశీయుల కులదైవమైన చెన్నకేశవ స్వామి కలలో కనిపించి కొండ మీద ఒకప్పుడు తన ఆలయం ఉండేదని, అది కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పి, రాజా, కొండ మీద పడమటి దిశలో ఉన్న అశ్వత్థ వృక్షం కింద తవ్వి చూస్తే అక్కడ ఒక విగ్రహం కనపడుతుంది. నువ్వు అక్కడ ఒక ఆలయం నిర్మించి దాన్ని అందులో ప్రతిష్ఠ చెయ్యి. నీకు నీ రాజ్య ప్రజలకు క్షేమం కలుగుతుంది. ఆలయ నిర్మాణ బాధ్యతలు నగర సమీపంలోని గ్రామవాసి అయిన మయూరుడనే శిల్పికి అప్పగించు. అతడు కారణజన్ముడు అని ఆదేశించాడు. వీరవర్ధనుడు మెలకువ రాగానే తనకు వచ్చిన కలను గుర్తు చేసుకుని చాలా ఆనందించాడు. తర్వాత నగరానికి తిరిగి రాగానే శిల్పి మయూరుడికి కబురు చేసి కొండమీది ఆలయ నిర్మాణాన్ని గురించి చెప్పి అశ్వత్థ వృక్షం కింద ఉన్న విగ్రహాన్ని అందులో స్థాపించవలసి ఉంటుందని గుర్తు చేశాడు. మయూరుడు రాజాజ్ఞ మేరకు నదీ తీరాన్ని చేరి కొండమీది ఆలయానికి శ్రీకారం చుట్టాడు. అశ్వత్థ వృక్షం కింద అతనికి చెన్నకేశవ స్వామి విగ్రహం లభించింది. అయితే ముందు అనుకున్నట్లుగా కాక ఆలయ నిర్మాణ పనులు పెరిగాయి. వ్యయం బాగా పెరిగింది.
ఖజానా ఖాళీ అయ్యింది. రాజుకు ఆ ఏడు చక్రవర్తికి కప్పం కట్టలేని పరిస్థితి ఎదురయ్యింది. వృద్ధుడైన చక్రవర్తి మరణంతో కొత్తగా పట్టాభిషిక్తుడైన ఆయన కుమారుడు ధీరసేనుడు దురాశాపరుడు. సామంతులను పీడించి అధిక కప్పం వసూలు చేయాలని అనుకునే భోగలాలసుడు. అతడు వీరవర్ధనుడికి కప్పం వెంటనే కట్టవలసిందిగా ఆజ్ఞలు జారీ చేశాడు. తన అసహాయత గురించి వీరవర్ధనుడు అతనికి తెలియపరిచాడు. దానితో చక్రవర్తి ధీరసేనుడు కోపంతో సైన్యాన్ని సోణపురి మీదకు దాడికి పంపాడు. సైన్యం పొలిమేరలను చేరి కొత్తగా నిర్మించిన ఆలయ పరిసరాల్లో ఆగింది. క్రూరుడైన సేనాపతి తల ఎత్తి కొండపైనున్న ఆలయాన్ని చూసి సైనికులతో, దీనికంతకు కారణం ఆ ఆలయం, పోయి దాన్ని కూలగొట్టండి అని ఆజ్ఞాపించాడు. సైనికులు కొండ ఎక్కి ఆలయ రాజగోపురం గుండా లోపలికి పోబోయారు. వాళ్లకు అద్భుత శిల్ప సౌందర్యాన్ని కలిగి ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు కనిపించాయి. ఆ శిల్పాలను ధ్వంసం చేయబోతూ సైనికులు ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ద్వారపాలకుల విగ్రహాల కళ్ళ నుంచి ధారగా అశ్రువులు కారసాగాయి. సైనికులు భయకంపితులయ్యారు. వాళ్ళు కొండ దిగి వెళ్ళిపోయారు. ఈ విషయం సైన్యాధిపతికి అతని ద్వారా చక్రవర్తికి తెలిసింది. ఏదో అపశకునం స్ఫురిస్తున్నదని చక్రవర్తి సైన్యాన్ని వెనక్కు పిలిపించాడు. సోణపురి ప్రజల ఆనందానికి అవధులు లేవు. రాజు శిల్పి మయూరుణ్ణి సభకు పిలిపించి కోపంగా, నువ్వు ఏమన్న శిల్పివి? శత్రువులు ఎదురుగా ఉన్నప్పుడు కన్నీరు కార్చే శిల్పాలను గాక కత్తి చేతబట్టి కథన రంగాన దూకి శత్రువుల కుత్తుకులు కత్తిరించే శిల్పాలను నువ్వు చెక్కి ఉంటే మనకి బానిస బతుకు తప్పుతుంది కదా అన్నాడు. మయూరుడి నోట మాట రాలేదు. ఆ మర్నాటి నుండే కొండకు దిగువన 10,000 కాళ్ల మండపాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. ప్రతి స్తంభం మీద అశ్వారూఢుడై కత్తి చేతపట్టి కథన రంగాన దూకటానికి సిద్ధంగా ఉండే యోధుడి శిల్పం చెక్కాడు. ఆ మండప నిర్మాణానికి తనకు ఆలయ నిర్మాణంలో రాజు నుంచి లభించిన పారితోషికాన్ని వాడాడు. కొంతమేరకు దాతల నుంచి విరాళాలను కూడా రాబట్టాడు. 10,000 కాళ్ల మండపం పూర్తయింది. తర్వాత మయూరుడు రాజును కలుసుకుని, రాజా, మనమిక అస్వతంత్రులుగా ఉండనక్కర్లేదు అన్నాడు. రాజు సోణపూర్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. ఈ సంగతి చక్రవర్తికి తెలిసింది. అతను పెద్ద ఎత్తున సైన్యాన్ని సోణపురి మీదకి దాడికి పంపాడు. మయూరుడు చేతిలో బెత్తం లాంటిది తీసుకుని 10,000 కాళ్ల మండపం వద్దకు చేరి ఒక స్తంభంలోని శిల్పయోధుడిని బెత్తంతో తాకి, యోధ, బయలుదేరు, కత్తి ఝళిపించు, కథన రంగాన దూకు, రాజుగారికి విజయం చేకూర్చు అన్నాడు. ఆశ్చర్యంగా శిల్పంలోని యోధులు సజీవులై ఒకరి వెనక ఒకరు కథన రంగంలోకి దూకి మామూలు సైన్యంలో కలిసిపోయారు. వారి పరాక్రమ ధాటికి శత్రు సైన్యం పారిపోక తప్పలేదు. రాజు వీరవర్ధనుడికి ఆ విధంగా ఘన విజయం చేకూరింది. వీరవర్ధనుడు పట్టలేని ఆనందంతో మహాశిల్పి మయూరుణ్ణి సన్మానిద్దామని సభ ఏర్పాటు చేసి మయూరుడి కొరకు చూస్తే అతడు కనిపించకుండా పోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు మయూరుడి ప్రవర్తన వింతగా తోస్తున్నది. అతను మూఢుడన్నా అయి ఉండాలి, లేదా అహంకారన్నా అయి ఉండాలి అని నాకు అనిపిస్తోంది. తనలోని అసమానమైన అద్భుత కళాప్రజ్ఞతో రాజుకు ఘన విజయాన్ని సాధించి పెట్టిన అతను చివరకు సన్మానానికి నోచుకోకుండా కనిపించకుండా పోవడం దేనికి? ఒకవేళ రాజుగారి ధోరణి నచ్చలేదనుకున్నా పనిగట్టుకుని సొంత ఖర్చుతో మండపాన్ని నిర్మించి విజయానికి దోహదం అయ్యాడు కదా. ఎంతో మేలు చేసి ఎటువంటి ఫలితం ఆశించక కనబడకుండా పోవటమేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మహాశిల్పి మయూరుడు మూర్ఖుడు కాడు, అహంకారి అసలే కాడు, సునిశ్చిత ప్రజ్ఞావంతుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆస్థాన శిల్పి పదవి ఆయన్ను అనుకోకుండా వరించింది. మొదటిసారి యుద్ధంలో కన్నీరు కార్చే శిల్పాలు ఆయన్ను ప్రసిద్ధుణ్ణి చేశాయి. అవి ఆయన అనుకొని చేసినవి కావు. శిల్పకళ పట్ల ఆయనకున్న అంకిత భావానికి పరవశించి కళామ తల్లి అనుగ్రహించిన వరమే అది. ఆ విషయం మయూరుడికి స్పష్టంగా తెలుసు. అయితే రాజు అతనిలోని కళాకౌశలాన్ని మనసారా అభినందించలేదు సరికదా, దాన్ని తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలనుకున్నాడు. ఏ కళాకారుడైనా తన ప్రతిభ గుర్తింపు పొందాలని, ప్రశంసలు అందుకోవాలని ఆశిస్తాడు. అభినందనలకు మించిన సన్మానం మరొకటి ఉండదు.
అయితే అది మయూరుడికి లభించలేదు. అది సున్నిత మనస్కుడైన మయూరుణ్ణి బాధ పెట్టింది. కాని ఆయన ఆ బాధను బయటపెట్టక తనను ఆదరించిన రాజుకు, తన రాజ్య ప్రజలకు మేలు చేయాలని అనుకున్నాడు. శిల్పయోధులను సృష్టించి రాజుకు ఘన విజయం చేకూర్చాడు. ప్రజలను స్వతంత్రులను చేశాడు. ఇక కనబడకుండా పోవటానికి కారణం, ఈ రోజు రాజ్యం స్వతంత్రం కావడానికి రాజు యోధుణ్ణి సృజించమన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఇందులో కొంత న్యాయం కూడా ఉంది. అందుకని మయూరుడు శిల్పయోధుల్ని సృష్టించాడు. ఈ రోజు యోధులను సృష్టించమన్న రాజు భవిష్యత్తులో లేనిపోని ఆశలకు లోనై చక్రవర్తి కావాలన్న కోరికతో కల్పవృక్షాన్ని, కామధేనువును సృజించమనవచ్చు. శిల్పిగా అపురూప రాతి శిల్పాలను చెక్కడం మాత్రమే తన పని. దేవాలయ నిర్మాణంతో ఆ పని పూర్తయింది. సజీవ శిల్పాలను నిరంతరం చెక్కే పని ఆ సృష్టికర్తది మాత్రమే. తనది కాని పనిని నెత్తిన వేసుకునేవాడెవడైనా ఈ లోకంలో ఏదో ఒకరోజు భంగపడక తప్పదు. అందువల్లనే మయూరుడు సన్మాన సత్కారాలకు ఆశించక తన పని పూర్తి కాగానే కనిపించకుండా పోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.